సో ఇది వీళ్ళ డ్రై ఫ్రూట్ అంట. इसका नाम क्या है? कुमानिया. కుమాని. ఓకే ఓకే. సో ఇది మనం బేసికల్గా లోపలిది తినొచ్చంట, బయటది కూడా తినొచ్చంట. అంటే పగలగొట్టి తినాల్సిన అవసరం లేదు. చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే టుడే ఇస్ డే 3 అకార్డింగ్ టు ద ట్రెక్. అండ్ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఐ వాంట్ టు షేర్, బట్ నాట్ రైట్ నౌ. నేను అందుకే మార్నింగ్ వ్లాగ్ కూడా చేయలేకపోయాను, బట్ ఐ విల్ సే యూ లేటర్. సో మనం ఏంటంటే ఎప్పుడైనా ఇలా ఏమైనా మనకి ఆవులు కానీ హార్సెస్ కానీ ఇలా ఏమైనా వస్తే కనుక మౌంటైన్ సైడే నిల్చోవాలి. ఎందుకంటే అవి కూడా ప్యానిక్ అయ్యి మనం వాటిని ఏదో చేసేస్తాం అనుకోని మనం అటు సైడ్ తోసేసే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే మౌంటైన్ సైడ్కి ఉండాలి. నమస్తే నమస్తే సార్. దే ఆర్ సో వెల్కమింగ్. ఇక్కడ పీపుల్ చాలా వెల్కమింగ్ ఉంటారు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఈరోజు మొత్తం మనకి 6 కిలోమీటర్స్. ఆల్టిట్యూడ్ వచ్చేసి 10,800 వరకు వెళ్తాం. నిన్న 9,000 రీచ్ అయ్యాం కదా జాకాలో. సో ఈరోజు క్యాంప్లో ఎండింగ్ వెళ్ళేసరికి దాట్ వుడ్ బి అరౌండ్ 10,800, అంటే 1,800 feet పైకి వెళ్తాం. బట్ ఇట్ విల్ టేక్ 6 kilometers, విచ్ ఈస్ ప్రాబబ్లీ నిన్నటి మీద కొంచెం బెటర్ కంపారబుల్ టు ద హైట్. ఎందుకంటే నిన్న ascending was too मतलब what can I say you, it is too high. But ఈరోజు కొంచెం పర్లేదు. ఇట్స్ అ మిక్చర్ ఆఫ్ ascending or descending, దోనో వే. అండ్ నిన్న స్టెప్స్ ఎక్కువ ఉన్నాయి, ఈరోజు కొంచెం స్టెప్స్ నిన్నటితో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉన్నాయి మనకి. How social you are? The people? I have a rich social network, yeah. I'm very social. But without social media. I like this. So without social media, you're social. Yeah. It's nice. उड़कनाल. Okay. अब ताज बोले उसका मतलब? वो आगे जो हमारा कैंप साइट का नाम सरवास ताज. ये उड़कनाल है. डॉग वहाँ चली गई. మాది వచ్చి డాగ్స్ అక్కడికి వెళ్ళిపోయినాయి. అది అదిగో అదిగో అక్కడికి వెళ్ళిపోయినాయి. దే ఆర్ టూ ఫాస్ట్. మాతో పాటే ఇంకో గ్రూప్ కూడా వెళ్తుంది, అది వచ్చేసి ఇండియన్ హైక్స్ అన్నమాట. మనం వచ్చేసి ట్రెక్ ద హిమాలయస్ కదా. సో వాళ్ళు ఎగ్జాక్ట్లీ మా ముందే నడుస్తున్నారు. 2 గ్రూప్స్ వెళ్తున్నాం ప్యారలల్గా. సో వాళ్ళని వెళ్ళిద్దామని చెప్పి ఒక్క 1 minute ఆగాము ఇక్కడ మేము. ఓ చాలా బాగుంది ప్లేస్. यहाँ पे రీఫిల్ कर सकते हैं तो ఇక్కడ మనం వాటర్ రీఫిల్ చేసుకోవచ్చు అంట. మంచిగా తాగేద్దాం అండ్ ఆల్సో ఫిల్ కూడా చేసుకుందాం. ఆ కింద వెళ్తున్నారు చూడండి మన వాళ్ళు. ఇది బెస్ట్ స్పాట్ మా ట్రెక్లో. ఇట్స్ బెస్ట్ స్పాట్. Oh yeah, man. Wait. It's fine. DK boy, spot अच्छा है. एकदम बढ़िया स्पॉट है. लकी. हाँ. Give me some space. कहाँ जाएगा तू यहाँ से? अरे यार रिस्क मत लेना यार. देखो. Oh. हाँ. So भले ఉంది स्पॉट है. अब आई नहीं వచ్చాము. क्या खींचता हूँ? You want a photo, right? ఎస్. సో చూసారు కదా, అక్కడ అసలు టైమే తెలియలేదు. చాలాసేపు అక్కడ అలా కూర్చునిపోయాం. బట్ ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు ఈ ఎక్కడం ఏంటో. అసలు ఏమి రాళ్ళు
అసలు ఎక్కడి నుంచి ఎక్కాలో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు ఎవరో ముందెళ్తుంటే ఆహా ఇక్కడ అడిగేసి ఎక్కాలన్నమాట అన్నట్టుంది ఈ స్టీప్ అంతా. సో ఇప్పటి నుంచి కొంచెం ఇలాగే ఉంటుందని చెప్పారు, కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. అండ్ మనం ఈ రైట్ సైడే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే బేసికల్లీ చాలామంది ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ నుంచి కూడా వెళ్తారు, ఎందుకంటే మనం ముందే క్రాస్ చేస్తాం కదా. కొన్ని ట్రూప్స్ ఏం చేస్తారంటే కొండకి అటుపక్క నుంచి రివర్కి అటుపక్క నుంచి వెళ్తూ కూడా రైట్ సైడ్కి వస్తారు. బట్ ఇప్పుడు ఏం జరిగిందంటే కొంచెం ముందుకెళ్తే ఇంతకుముందు ఒక స్నో గ్లేషియర్ ఉండేది, ఆ గ్లేషియర్ని దాటుకొని వచ్చేవాళ్ళమాట. బట్ ఇప్పుడు ఆ గ్లేషియర్ అంత స్ట్రాంగ్గా లేదని చెప్పి ముందే మనం ఈ బ్రిడ్జ్ నుంచి రైట్ కట్ చేసేసాము అండ్ ఇలాగే ముందుకు వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు మా నెక్స్ట్ మోటివ్ ఏంటంటే, ఇప్పుడు మన వాళ్ళంతా అరుస్తున్నారు కదా, ఈ మోటివ్ దేనికి అంటే ముందు మ్యాగీ పాయింట్ ఉంటుందని చెప్పారు. సో ఆ మ్యాగీ పాయింట్ అక్కడ చూడండి ఒకసారి, ఆ బ్లూ కలర్ ఏదైతే ఉందో అదే మ్యాగీ పాయింట్ అన్నమాట. అదే మోటివేషన్ పెట్టుకొని ఇప్పటివరకు నడుచుకుంటూ వచ్చాము. మా బ్యాగ్స్ అన్నీ మ్యాక్సిమం వీటి మీద వెళ్ళిపోతాయి అన్నీ, ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. ఇవన్నీ మా వాళ్ళే పైకి వెళ్తున్నాయి. ఇందాక మా వెనకాల ఉండేవి, ఇప్పుడు మాకన్నా ముందు వెళ్ళిపోతున్నాయి. ఆఫ్టర్ నాకు తెలిసి ఇప్పుడు టైం అరౌండ్ 2 అవుతుంది. ఎప్పుడో 8కి స్టార్ట్ అయ్యాము, ఇప్పుడు 2 అవుతుంది. కొంచెం క్యాంప్ ఎక్కడే అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి 6 అన్నారు కానీ ఎక్కువే నడిచాము. సో హోప్ ఎక్కడో క్యాంప్ ఉండిపోతుంది, అందులో రివర్ సైడ్ అన్నారు కాబట్టి ఇక్కడే దగ్గర ఉండిపోతుందని ఎస్టిమేషన్. బట్ ఎక్కడుందో అయితే చెప్పలేదు. ముందు మా వాళ్ళు నా ఎదురొకరు ఉన్నారు కదా, వాళ్ళకన్నా ముందు చాలా ముందే ఒక 5గురు అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడే క్యాంప్. హోప్ ఇక్కడెక్కడైనా ఉంటే బెటర్, ఇంతకన్నా ముందు నడవడం కష్టం. నేను చెప్పా కదా ఒక చిన్న ఇష్యూ అయిందని, ఐ వాంట్ టు స్పీక్ అప్ ఆన్ దట్ యాక్చువల్లీ. అంటే ఎగ్జాక్ట్లీ నాతో పాటు నా ఫ్రెండ్ వచ్చాడు కదా టమాటా అని చెప్పి, యాక్చువల్లీ హిస్ నేమ్ ఈస్ రామ్ విజిత్. సో బీపీ కొంచెం హై ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు యాక్చువల్లీ నిన్న కూడా కొంచెం చెక్ చేశారు, హై ఉంది. బట్ వాళ్ళు ఓకే ఇట్స్ ఫైన్, మీరు ఎట్ యువర్ ఓన్ రిస్క్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు స్టార్ట్ ద ట్రెక్ యూ కెన్ డూ అని చెప్పారు. సరే మనం ఓన్ రిస్క్, ఈవెన్ నాకు కూడా అలాగే చెప్పారు, నాది బీపీ హై ఉందన్నారు. బట్ నా డాక్టర్ సర్టిఫికేట్లో అయితే ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ నార్మల్ అనే చెప్పారు డాక్టర్, నువ్వు ఇబ్బంది లేదు అని. బట్ ఫర్ రామ్ విజిత్ దే హ్యావ్ టోల్డ్ దట్ కొంచెం నీకు బీపీ ఇష్యూ ఉందని డాక్టర్ చెప్పాడు, బట్ యూ కెన్ గో ఫర్ ద ట్రెక్ అని కూడా చెప్పారు. ఇట్స్ ఫైన్, అందుకే ద రీజన్ ఇంత దూరం వచ్చింది కూడా అందుకే, లేకపోతే హూ టేక్ రిస్క్ ఆన్ దర్ లైఫ్, రైట్? సో ఇంకా ఈరోజు ఏమైంది, సెకండ్ డే ఆఫ్ ట్రెక్లో మళ్ళీ చెక్ చేశారు మరి. అంటే మేము ఒక 4 మెంబర్స్ ఉన్నాము, మాకు కొంచెం బీపీ ఎక్కువ హై ఉంటుంది. అండ్ పర్టికులర్లీ చెప్పాను కదా, మన సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి మనం ఉండేది మ్యాక్సిమం అసలు చాలా తక్కువ ఆల్టిట్యూడ్, ఐ కెన్ సే 0 ఆల్టిట్యూడ్లో ఉంటాము మనం మహా అయితే. 0 to 100 వేసుకోండి ఎవరైతే సౌత్ నుంచి పర్టికులర్లీ విజయవాడ ఇటు సైడ్ నుంచి వస్తే, ఎందుకంటే సీ లెవెల్ దగ్గరే కదా మనకు పక్కన కదా. బట్ ఏమైంది, ఈరోజు చెక్ చేశారు, ఈరోజు నాకు కొంచెం నార్మల్ వచ్చింది మేడం. బట్ రామ్ విజిత్కి యాజ్ యూజువల్గా ఇట్ ఈస్ హై, సో అందుకు తను డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. అండ్ రామ్ విజిత్ మేము ఏదైతే ఉన్నామో జాకా అని చెప్పి రీచ్ అయ్యాం కదా ట్రెక్ చేసుకొని ప్రాపర్గా, ఆ జాకా దగ్గర నుంచి టెస్ట్ చేసేసి ఇంకా మీరు మీ వల్ల అవదండి, ఎందుకంటే వీ కాంట్ టేక్ రిస్క్ అన్నారు. బికాస్ వాళ్ళ ప్రోటోకాల్స్ ప్రకారం అంత హై బీపీ ఉంటే దే విల్ నాట్ యాక్సెప్ట్ ఫర్దర్, బికాస్ దిస్ ఈస్ నాట్ ఏ స్మాల్ ఆల్టిట్యూడ్ ట్రెక్. మనం వెళ్ళేది అరౌండ్ 15,500 feet ఉంటుంది. సో ఏదైనా రిస్క్ ఉంటే అందరికీ ఇబ్బంది పడతాం, ట్రెక్ మెంబర్స్ అందరూ ఇబ్బంది పడతారు. దే హ్యావ్ టోల్డ్ దేర్ వ్యాలిడ్ రీజన్స్. బట్ అలాగా చెయ్యొచ్చా చేయకూడదా అన్నది డిపెండ్స్ అపాన్ ద కంపెనీస్, మనం ఏ కంపెనీస్లో రిజిస్టర్ చేసుకున్నాం అన్నది ఉంటుంది. కొన్ని సైట్స్ ఉన్నాయి, దే మైట్ యాక్సెప్ట్ దిస్, పర్లేదు బీపీ హై ఉన్నా, బట్ దే విల్ సే యూ సమ్ ప్రికాషన్స్, అవి తీసుకుంటే మీరు ఓకేనండి మనం వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తారు. బట్ హియర్ ద ట్రెక్ లీడర్ ఆయన అసలు ఒప్పుకోలేదన్నమాట, లేదండి ఐ కెనాట్ యాక్సెప్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూ అని చెప్పి, అప్పటికి మీకు ఫస్ట్ డే ఛాన్స్ ఇచ్చాను, ఇంకా మీది హై ఉంది, ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా హై అవుతుంది అన్నారు. సో అందుకు మీరు రిటర్న్ అవ్వాల్సిందే. ఈవెన్ ఇనీషియల్గా ట్రెక్ స్టార్ట్ అయితే నాకు కొంచెం బాధ అనిపించింది, బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్, అసలు ఏం చేయలేకపోయామాట. వీ హ్యావ్ ట్రైడ్ హిమ్ కన్విన్సింగ్ ద లాట్, బట్ వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు, వీ కాంట్ టేక్ అ రిస్క్ అని చెప్పి చెప్పేశారు. సో అందుకే అది మాట జరిగింది. థ్యాంక్ యూ.
मसाला 1 मिनट मसाला भी आ रहा है मसाला ले रहे तो आपको क्या करना है, आप अंदर गए और आपने स्लीपिंग बैग खोलना है, ओपन करना और आपको क्या करना है, आपने ओपन कर दिया। आपने क्या इसको ऐसे फैला देना है। और आपको क्या करना है, आपने बिस्तर बना दिया, फिर आपको क्या करना है, चैन अपनी खोल देनी है। सबको समझ आ रहा है? दूसरी या आपने या फिर आपको क्या करना है, इसके अंदर ద థింగ్ ఈజ్ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ మనకి 6:30 అవుతుంది. అండ్ అందరూ ఇప్పుడు చాలా చాలా దారుణంగా ఆడాము. అండ్ ట్రెక్ లీడర్ వచ్చేసి మీరు ఇంత అరవమాకండి, ఇక్కడ ఈకో క్రియేట్ అవుతుంది, ఈకో క్రియేట్ అయ్యి రాక్ ఫాల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అని చెప్పి చెప్పారన్నమాట. సో ఈవెన్ వీఆర్ సర్ప్రైజ్, బట్ ఎస్ అలా అవుతాయంట. సో అందుకే ఆయన చెప్పారు రేపు కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్ అందరూ అని చెప్పాడు. అండ్ ఆల్సో హీ హ్యావ్ బ్రీఫ్డ్ అబౌట్ దట్ హౌ టు స్లీప్ ఇన్ దట్ స్లీపింగ్ బ్యాగ్, అది నీట్గా బ్రీఫ్ చేశారు. అండ్ రేపు ఎలా ఉండబోతుంది అంటే రేపు జస్ట్ ఒక 4 కిలోమీటర్స్ స్ట్రెచ్ అంట. ఇది ఎందుకంటే మనల్ని ఇంకా గట్టిగా ప్రిపేర్ చేస్తున్నారు. సో క్లైమేట్ మాకు ప్రిపేర్ చేయడానికి వాళ్ళు రేపు 4 కిలోమీటర్స్ పెట్టారు. అండ్ యూ కెన్ సీ. అండ్ ద థింగ్ ఈజ్ మేము ఇక్కడ ఉన్నాం కదా, సో అంతా మంచు పడుతుంది లైట్గా ఇక్కడ. అండ్ మేము ఇక్కడ ఉన్నాం కదా, అండ్ హియర్ ఈజ్ ద రివర్ సైడ్, జస్ట్ రివర్ సైడ్ ఇక్కడే మనకి వాటర్ పాస్ అవుతుంటుంది. అండ్ ఆల్సో వెనకాల నుంచి మొత్తం వాటర్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడే యాక్చువల్లీ అటు సైడ్ సన్ సెట్ అయింది. సో మాకేం జరిగిద్దంటే రేపు కూడా ఇలాగే రివర్ సైడ్ ఉంటుందంట ట్రెక్. రేపు కూడా ఇలాగే రివర్ సైడే మనకి ఈ క్యాంప్ అన్నది ఉంటుంది అని మాకు చెప్పారు. అండ్ నా టెంట్ వచ్చేసి యూ కెన్ సీ ఎగ్జాక్ట్లీ ఇటు లాస్ట్ నుంచి సెకండ్ ఇది నా టెంట్. సో పర్ టెంట్ 2 మెంబర్స్ పడుకోవచ్చు. నాతో పాటు అన్ఫార్చునేట్లీ టమాటా లేడు కాబట్టి, ఐ మీన్ లైక్ రామ్ విజిత్ లేడు కాబట్టి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హూ ఇస్ నీలేష్, హీస్ ఫ్రమ్ ముంబై, తను నాతో పాటు ఉంటా అని చెప్పి షేర్ చేసుకోవడానికి ఒప్పుకున్నారన్నమాట. అండ్ మీకు మంచు కూడా చూడొచ్చు, మీరు లైట్గా మంచు పడుతూ ఉంది. ఎగ్జాక్ట్లీ రాక్స్ పక్కనే మాది ఈ క్యాంప్. యా. అండ్ ఇక్కడ వాష్రూమ్స్ ఏమి ఉండవు, ఈ టెంట్స్ ఎలా ఉన్నాయో అలాగే వాష్రూమ్స్ కూడా ఉంటాయి. వీ హ్యావ్ టు జస్ట్ సో బేసికల్లీ ట్రెక్కింగ్ వచ్చినప్పుడు అలాగే ఉంటాయి, వాష్రూమ్స్ ఉండవు. సో ఇంకా మాకు ఈ 3 days ఇలాగే మేనేజ్ చేయాలి. జస్ట్ వీ హ్యావ్ టు యూజ్ ద టిష్యూస్ బికాజ్ ఆ వాటర్ కూడా యూజ్ చేయలేము, వాటర్ చాలా చల్లగా ఉంటుంది. ద ట్రెక్ లీడర్ ఈవెన్ సజెస్టెడ్ us నాట్ టు ఈవెన్ వాష్ ఆ ఫేసెస్ దేర్ బికాజ్ ఫేస్ వాష్ కానీ చేతులు కూడా కడుక్కోమాకండి అని చెప్పారు. ఇంకా డిన్నర్ చేసేసి ఈరోజుకి మంచిగా స్లీప్ వేయాలి, ఎందుకంటే వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ ఆల్టిట్యూడ్స్ రైట్. రేపు తక్కువే కానీ ఆల్టిట్యూడ్ కొంచెం పెరిగిద్ది, ఇంకొంచెం అలా అలా పెంచుకుంటూ వెళ్తున్నారు. సో వీ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. సో ఎస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. బై.